అన్ని రంగాల కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. కార్మికులకు శ్రమశక్తి అవార్డులు అందించారు. వచ్చే ఏడాది నుంచి పీజీఆర్ పేరుతో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు ఇస్తామని ప్రకటించారు. ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కార్మిక శాఖ ఎంతో కృషి చేస్తోందన్నారు మంత్రి వివేక్. ప్రపంచ కార్మికుల దినోత్సవ వేడుకలు రాష్ట్రంలో ఘనంగా జరిగాయి. కార్మికుల హక్కులను ప్రస్తావిస్తూ గత పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో వేడుకలు జరిగాయి. చీఫ్ గెస్ట్ గా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కార్మికులకు శ్రమశక్తి అవార్డులు ప్రదానం చేశారు. తెలంగాణలో అన్ని రంగాల కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు రాష్ట్ర కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలోని యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కార్మిక శాఖ ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. టాటా కంపెనీతో కలిసి రాష్ట్రంలో ఏటీసీలు ప్రారంభిస్తున్నామని వివరించారు. ఏటీసీలో కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు మంత్రి. రాహుల్ గాంధీ సూచనలతో గిగ్ వర్కర్లను ఆదుకునేందుకు ప్రత్యేక చట్టం తెచ్చామన్నారు వివేక్. లేబర్ మంత్రిగా అయిన తర్వాత చాలా తక్కువ వస్తున్నాయి నాకు కేసెస్. అంటే మేనేజ్మెంట్స్ ప్రోయాక్టివ్నెస్ కూడా లేబర్ కార్మికుల డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా సరిగా పరిశీలించి అందరు మేనేజ్మెంట్ వర్కర్స్ ఇద్దరు కలిసి కూడా ముందుకు వెళ్తున్నారు. అది అవసరం. వచ్చే ఏడాది నుంచి పి జనార్దన రెడ్డి పేరుతో అవార్డు ఇస్తామని ప్రకటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తామని తెలిపారు. పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పీజేఆర్ పేరుపై అవార్డులు ఇవ్వాలని కోరడంతో స్పందించారు మంత్రి వివేక్. కార్మికులకు పీజేఆర్ చేసిన సేవలు మరవలేనివన్నారు. తెలంగాణ ఏర్పాటుకు పి జనార్దన రెడ్డి కృషి చేశారని గుర్తు చేశారు. కార్మికులకు హక్కులను కల్పించడంలో పీజేఆర్ ఎప్పుడూ ముందుండేవారన్నారు మంత్రి వివేక్. ధర్నాలు చేసి స్ట్రైక్ మీద వెళ్ళి వాళ్ళందరినీ కూడా హక్కులు కల్పించడంలో జనార్దన్ రెడ్డి గారు ఒక కీలకమైన పాత్ర వేశారు. మొన్న విజయారెడ్డి గారు, రాములు నాయక్ గారు వాళ్ళిద్దరు కూడా వచ్చి సార్ ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ వారి పేరులో స్థాపించేది అవసరం ఉన్నదని చెప్పి వారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కార్మికుల కోసం అనేక చట్టాలు తీసుకొస్తున్నామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. చట్టాలు ఎన్ని చేసినా మన ఆలోచనల్లో పరివర్తన రానంత వరకు ఉపయోగం ఉండదన్నారు. చేసిన చట్టాలు సమర్థంగా అమలు చేస్తేనే కార్మికులకు మేలన్నారు జూపల్లి. ఉన్నటువంటి నిధులు ఏవైతే ఆ యొక్క లేబర్ కావాల్సిన రకరకాల వెల్ఫేర్ యాక్టివిటీస్